అండి ఈరోజు నేను కరకరలాడే దోశ ఎలా వస్తుందో చూపిస్తున్నానండి. దానికి ముందు మినప్పప్పు ఈ గ్లాస్తో నానబెడుతున్నానండి. ఈ గ్లాస్కి 2 గ్లాసెస్ వేస్తున్నాను మినప్పప్పు. టూ గ్లాస్ అండి. ఏ గ్లాస్తో కొలిసామో ఆ గ్లాస్కి మనము డబల్ వేసుకోవాలండి. బియ్యం దోశ కదా, కరకరలాడాలి కదా, అందుకని నేను డబల్ వేస్తున్నాను. బియ్యం రైస్ అండి. ఒక గ్లాస్కి 2 గ్లాస్ రైస్. కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు. వేసుకోవాలండి ఒక గ్లాస్కి. ఇప్పుడు 2 గ్లాస్ తీసుకుంటే 4 గ్లాసు రైస్ తీసుకున్నానండి. మనం ఇప్పుడు ముందు నానబెట్టుకునేటప్పుడు వాటర్తో కడిగేసుకుండి నానబెట్టుకుంటే మనం మిక్సీ చేసుకునేటప్పటికి ఈజీ అవుతుంది. వాటర్తో కడిగేసుకోవాలి. ముందు ఇలా కడిగేసుకొని వాటర్లో వేసుకోవాలి. ముందు కడిగేసుకోవాలండి. ఏదైనా చెత్త ఉన్నా ఏమన్నా ఉన్నా కడిగేసుకుని నానబెట్టుకుంటే ఈజీ అవుతుంది మనకి. మార్నింగే నానబెట్టుకుంటే ఒక 4 అవర్స్ 3 అవర్స్ 5 hours later. మార్నింగ్ నానబెట్టాం కదండి మినప్పప్పు దోశలకని. ఈవినింగ్ ఓపెన్ చేసి చూస్తున్నానండి పప్పు నానిందని. ఇప్పుడు మిక్సీ చేసుకుని మనం దోశలు తయారు చేసుకుందాము. ఇలా నానిపోయింది పప్పు. ఇలా నానిన పప్పును ఒకసారి మార్నింగ్ కడిగేసుకున్నాం కదా ముందు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కడుక్కుండి అప్పుడు మిక్సీ చేసుకోవాలి. ఇలా నానిన పప్పుని మిక్సీలోకి దోశ తయారు చేయడానికి రెడీ చేసుకుందామండి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇలాగా ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గిన్నెలోకి ఇలా తీసుకోవాలండి, బౌల్లోకి. ఇలా మెత్తగా క్రిస్పీగా ఉండేలాగా ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటే కడుక్కుండి ఆ వాటర్ కూడా ఈ పిండిలోకి వేసుకోవాలి. ఇందులో ఈ పిండికి సరిపడా సాల్ట్ కలుపుకోవాలండి. ఈ పిండికి సరిపడా సాల్ట్ కలుపుకోవాలండి. మనం చూసుకుని మళ్ళీ కలుపుకోవచ్చు, ఒకేసారి వేసుకోకుండా. ఒకసారి ఇటువంటి గరిటె తీసుకోవాలండి. దోశ వేసేయడానికి మనకి బాగా వస్తాయి దోశలు. దోశల పిండి ఇలా అంటే ఇలా ఉండాలి. అప్పుడు క్రిస్పీగా కరకరలాడుతూ మనకి దోశ వస్తుందండి. ఇది కొంచెం ముందు ఆడుకుంటూ ఒక 15 మినిట్స్ ఉన్న తర్వాత మనం దోశ వేసుకోవాలి. ఈరోజు నేను ఉల్లి దోశ తయారు చేస్తున్నానండి. ఇలా కలుపుకోవాలండి దోశకి. రేకు వేడెక్కిన తర్వాత దోశ వేసుకోవాలి. దోశ ఇలా వేసుకుంటే చేయి పైకి పెట్టుకోకుండా మనం ఇలా వేసుకున్న దోశ మీద కొద్దిగా ఆయిల్ ఇలా, తర్వాత మనం కట్ చేసుకున్నాం కదండి ఉల్లిపాయలు, ఆనియన్స్ చక్కగా ఇలాగా కొత్తిమీర అండి, క్యారెట్ కూడా వేసుకోవచ్చు, కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి అండి చిన్నగా కట్ చేసుకోవాలి. దోరగా వచ్చేంత వరకు వేగనివ్వాలి. దోశని నెమ్మదిగా తిప్పుకోవాలి.
చాలా పల్స్గా క్రిస్పీగా వచ్చింది చూడండి. ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందాము. మరొక దోశ వేద్దాం. చేసుకున్న దాని మీద ఒకసారి ఆయిల్ ఇలాగా ఆనియన్స్, కొత్తిమీర, ఆనియన్స్, జీలకర్ర, పచ్చిమిర్చి, దోశ రెడీ అయిపోయిందండి. ఆనియన్స్ దోశ కరకరలాడే దోశ రెడీ. స్టవ్ ఆఫ్ చేసి కరకరలాడే క్రిస్పీ దోశ రెడీ అండి. చూడండి, దోశ మనకి ఎంత ఇలా ఎరిగితే ఇలా వచ్చింది చూడండి. ఇలాగా ఆ మెజర్మెంట్స్తో చేస్తే దోశ ఇలా వస్తుందండి. ఈ పల్లీల చట్నీ, కారపొడి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఉల్లి దోశ.